I am Asrit. I am studying 7th class. My school name is Vidyajyoti English Medium School. My class teacher name is Jansi Miss. Today my project is Telugu Padya Parimalam. క్షమ కలిగిన సిరి కలిగును, క్షమ కలిగిన వాణి కలిగును సౌఖ్యములెల్లా, క్షమ కలిగిన దోణ కలిగును, క్షమ కలిగిన మెచ్చి సౌరి సదేవుడి తండ్రి. ఆంధ్ర మహాభాగవతం శతకంలోనిది. భావం: ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు కలిగి ఉంటే సంపద సుఖములన్నీ కలుగుతాయి. సహనం కలిగి ఉంటే దయమయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. పద్యం: ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చును, ధనమే సబలన్. ధనంతన తెచ్చినంతటి గోనముల కుప్పలకునైనా గువ్వల చెన్న. గువ్వల చెన్న శతకంలోనిది. ఓ గువ్వల చెన్న. భావం: ఓ గువ్వల చెన్న, ధనమే స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని పెంచుతుంది. ఇలా లోకంలో ఎన్నో కారణాలకు ధనమే కారణమవుతుంది. పద్యం: విధుజన సేవ చేసిన బుద్ధి విషజ్ఞ జడుచు భూత చరితుడు సధర్మశాలి అని బుధు లెద్దర బొగడెదరు ప్రేమ్యో సంగ కుమార. కుమార శతకంలోనిది. భావం: ఓ కుమార, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. ఇలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. పరుల గిట్ట నోరు పాప పంకిలమౌను, పెద్దలను నితింప శుద్ధియగను, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని. కాళికాంబ హంస కాళికాంబ. భావం: ఓ కాళికాంబ శతకంలోనిది. భావం: ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ మాట్లాడితే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడుతాడు. థ్యాంక్ యూ సార్.